సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రావు గోపాలరావు గారితో ఉన్న అనుబంధం ఇదే రావు గోపాలరావు గారితో ఉన్న అనుబంధమే ఈ అనుబంధం అంతా. ఆయన నటుడుగా, అవును, నేను నటుడే, ఆయన నటుడే. ఆయన సీనియర్ నటుడు, నేను ఫాలోయర్. ఓకే ఓకే. తర్వాత మేము నాటకాలు, సినిమాలే కాదు నాటకాలు వేసాను నేను, గోపాలరావు, ఇప్పుడు కె వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరితోటి నేను నాటకాలు కూడా వేశాను. ఓకే. నాటకానికి సినిమాకి గల తేడా అంటే ఏం చెప్తారు గురుగారు? ఏముంటుంది తేడా? ఏముంటుందంటే నాటకం డెలిబరేట్గా ఉంటుంది, సినిమా పరోక్షంగా ఉంటుంది. ఓకే. నాటకం అనుభవం అనేది మనకి నిలబడిపోతుంది. అదే సినిమాకి వచ్చేటప్పటికి మనకి నాటకం నిలబడిపోయినట్టుగా. అవునా? ఇది గ్యాప్ ఉండదు. కానీ సినిమా అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది, నాటకాలు మర్చిపోతారు అంటారు కదా గురుగారు? నా ఎక్స్పీరియన్స్ అది కాదు. ఓకే ఓకే. నాటకాలే ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం నాటకాలే. ఓకే. మిమ్మల్ని మీరు ఈ సినీ రంగానికి కాకపోయింటే దేనికి అంకితం అయ్యేవారు? దేనికే అయ్యేవాడినో చెప్పలేను, కానీ ఈ సినిమా రంగానికి రాకపోతే నేను పురోహితుడిని అయ్యేవాడిని. అవునా? ఎంచేతంటే ఆ కుటుంబంలో పుట్టాను కనుక. ఓకే. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా గురుగారు? నేను పురోహితుడిని అయ్యాను కనుక దేవుడిని నమ్మట్లేదు. దేవుడు ఉన్నాడు అనేది నాకు నమ్మకం లేదు అసలు. ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించింది అంటే అది మీ స్వయం కృషి అంటారా? ఎక్కడ కూడా దైవ లీల, దైవ ఆజ్ఞ అన్నట్టు మీరు అనుకోవట్లేదా? నేను అనుకోవట్లేదు. ఓకే. అదృష్టం అనేది లేకుండా లైఫ్ సాగిందంటారా? అదృష్టమా? అదృష్టం అంటే ఏమిటి? అదృష్టము కంటికి కనిపించకుండా జరిగేది అని, అంతేగాని అంతకన్నా అదృష్టం ఏమీ లేదు. చేత అదృష్టం అంటే మనకు తెలియకుండా కొన్ని కలిసి వస్తూ ఉంటాయి. ఆ కలిసి వచ్చిన అదృష్టం అని అనుకుంటూ ఉంటాం, అంతేగాని అదృష్టం అనేది వేరే ఏమీ లేదు. మీ లైఫ్లో జరిగిన సంఘటనల్లో మీకు దేవుడిపై నమ్మకం లేదు కాబట్టి మీకు ఏదైనా కలిసి వచ్చిన అంశం అంటే ఏం చెప్తారు? ఏదైనా వీళ్ళ త్రూ నాకు కలిసి వచ్చింది అంటే, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇట్లా. అది కలిసి వచ్చిన అంశం అంటే కలిసి వచ్చిన అంశమే, ఇంకో ప్రత్యేకం ఇంకా మీకు మనస్ఫూర్తిగా అనిపించాలి. అదే మనస్ఫూర్తిగా అనిపించడమే. నాకు పిల్లలు అందొచ్చారు, పిల్లలు కలిసి వచ్చారు, వాళ్ళ వెనకాల నేను ట్రావెల్ చేశాను. ఓకే. అంచేత అది ప్రత్యేకం. నేను పిల్లలకి చేసింది లేదు, చెప్పింది లేదు. వాళ్ళు ముందుగా గడుతూ ఉంటే వాళ్ళ వెనకాల నేను ట్రావెల్. ఏం చదువుకున్నారు పిల్లలు? ఒక్కటి అని ప్రత్యేకంగా నేను చెప్పలేను. వాళ్ళు స్వతంత్రంగా చదువుకున్నారు. అప్పుడు మీరు ఎక్కడ ఉండేవారు గురువుగారు? పిల్లలు చెన్నైలోనేనా? ఒక్కొక్కప్పుడు చెన్నై, ఒక్కొక్కప్పుడు అంటే హైదరాబాద్ అన్నది చివరికి వచ్చింది. ఓకే. అంతకుముందు ఎక్కువ కాలం మద్రాసులోనే ఉన్నాం. ఓకే. ఎక్కువ కాలం మద్రాసులోనే. ఓకే. మీకు ఎన్ని భాషలు వస్తాయి? నాకు ఏ భాష సరిగ్గా రాదు. అన్నీ దాన్ని ఏమంటాం, మిక్సింగ్. అంటే తమిళ్, అసలు కన్నడ మొత్తం అన్నీ కలిపి ఒక గంపగోళ కషాయం. అంటే మనకి భాషలు రానప్పుడు ఏం చేస్తామంటే ఇది కలిపి మిక్స్ చేసేస్తూ ఉంటాం. జస్ట్ అక్కడ కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ కమ్యూనికేషనే ప్రధానం. మనం చెప్పాలన్నటువంటి తాపత్రయమే ఎదరవాడికి అర్థమయ్యేటట్టు చేస్తుంది. అది భాష అర్థమయ్యి కాదు. ఆ విధంగా భాష ఏది నాకు సక్రమంగా నేర్చుకోలేదు, వచ్చి రానట్టు. ఓకే ఓకే. మీరు ఎన్ని భాషల్లో చేసుంటారు గురుగారు? తెలుగు ఒక్కటేనా, ఇంకా తమిళ్లో కూడా నటించారా? నటించడం వేరమ్మా. డబ్బింగ్ చెప్పారు కదా? డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ చెప్పడం మామూలే, ఇతర భాషల నుంచి తెలుగు భాషకి డబ్బింగ్ చెప్పడం. కానీ ఈ తమిళ్ వీటిలో ఇది చేయడం అనేది
డే టు డే వ్యవహారానికి కూడా ఇది ఉండాలి కనుక ఉమ్, అన్నీ కలిపి కొట్టరా కావేటి రంగా అని అన్నీ కలిపే నేను చేసుకుంటూ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉమ్, వెళ్ళాను. ఓకే. వాళ్ళు గొప్పవాళ్ళు, నాకన్నా సీనియర్స్ ఉన్నవాళ్ళు, నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ గంపకోళ్ళ కషాయపు భాష ఉహుం, అర్థం చేసుకుని ఉమ్, నాకు దోహదం చేశారు. ఓకే. పెద్దవాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అవును. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కదా, రాజమౌళి ఇప్పుడు అంటున్నారా? ఇప్పుడు కాదు, రాజమౌళి కాదు, అప్పట్లోనా? ఓకే ఓకే. ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఉహుం, ఆ డైరెక్టర్స్ మనకి అవకాశాలు ఇచ్చి మనని దోహదం చేసినందువల్లే ఉమ్, మనం నిలబడి నెగ్గుకు రాగలిగాం. అవును. గురుగారు, అయితే కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నో ఇది కారు, అట్లా నడిపిస్తుంది, ఆ తల్లే నడిపిస్తుంది అంటారు. కానీ ఇంకొకటి కూడా ఉంది, సంపాదించుకున్న వాళ్ళు ఫైనల్గా ఒక స్థిరత్వాన్ని పొందుతారు, లేని వాళ్ళు మళ్ళీ వెనకే ఉండిపోతారని చెప్పేసి. మరి ఈ రంగంలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఇన్ని సినిమాలు చేసి మీకంటూ ఒక పేజ్ని మీరు క్రియేట్ చేసుకొని ఎందుకు సంపాదించుకోలేకపోయారు? అంటే సంపాదించుకోదలుచుకోలేదు. ఓ, నేను సంపాదన వ్యతిరేకం. ఓకే. ఇప్పుడు నా ఏదొచ్చినా ఉమ్, ఒకే ఒక అకౌంట్, అది నా భార్య పేరు మీద ఉంది. ఉహుం, ఇప్పటికీ అంతే, ఓకే. నాకు అకౌంట్ లేదు, ఉహుం, ఆవిడ పేరు మీదే ఉంది. ఓ, సూపర్. ఎలా ఉండేవారు మేడం మీతో? ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే ఉండేవాళ్ళ? ప్రతి ఒక్క ఒక్కటి విషయం షేర్ కూడా? చేసుకోవడం కాదు, ఉమ్, నాకన్నా ఆవిడ చదువుకున్నది, ఓకే. నాకన్నా ఎక్కువ చదువుకున్నది. ఉహుం, వాళ్ళ నాన్న చాలా గొప్ప వైద్యుడు, ఓ, అంచేత వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆవిడ చదువుకున్నది ఎక్కువ. ఉహుం, అంచేత ఆ విధంగా ఆయన మా మామగారిని నేను ఎక్కువ గౌరవిస్తాను. ఓకే. ఎంచేతంటే ఉదాహరణకి ఉమ్, నా మిసెస్కి ఉమ్, ఈ మోకాళ్ళు ఉమ్, అరిగిపోయినాయి. అరిగిపోయి ఆ, ఇదైపోతూ ఉంటుంది. ఓకే. అది పక్కకి తప్పిపోతుంది. ఆ, 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 పక్కకి తప్పిపోతే ఇంకా ప్రాణం పోయినంత అవును అవును. పని. ఇది ఆ కూతురికి ఆయన నేర్పి ఆహా, అలా పక్కకు పోతే దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఓకే. అని నేర్పి ఉమ్, అలా చేసుకునేటువంటి పరిస్థితి ఆ అమ్మాయికి, అంటే కూతురికి నేర్పించారు. నేర్పించాడు. ఓకే.